ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్నాదుకొనును. Cast thy burden upon the Lord, and he will sustain you. 55వ దావీదు కీర్తన 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏవో కొన్ని భారాలు కలిగి ఉంటారు. కొందరికి ఆరోగ్యపరమైన సమస్యలైతే ఇంకొంతమందికి కుటుంబమైన సమస్యలు, కొందరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలైతే మరొకరికి ఉద్యోగ సంబంధమైన సమస్యలు. ఇలా చాలా సందర్భాలలో మనం ఆ భారాన్ని మనమే మోసుకుంటూ అలసిపోతూ నిరుత్సాహంతో నిస్పృహతో కృంగిపోతూ ఉంటాం. పైకి ఎంత గంభీరంగా కనిపించాలని ప్రయత్నం చేసినా నీకున్నటువంటి భారం లోపల నిన్ను కృంగతీస్తూనే ఉంటుంది. ఈ ఉదయకాలం దేవుడు నీతో మనందరితో చెప్తున్న మాట, నీ భారం నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను. ఈ వాక్యం కేవలం ఓదార్పు మాట కాదు సుమా, ఇది దేవుని వాగ్దానం. మాట ఇచ్చి తప్పని దేవుని యొక్క వాగ్దానం. మన జీవిత భారం ఆయన భుజస్కంధాల మీద ఉంచగలిగినప్పుడు ఆయన మనలను ఆదుకుంటాడు, స్థిరపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. భారం అనగానే మనం శారీరక భారం అనే ఆలోచన చేస్తాం. హిబ్రూ భాషలో యహావ్ అన్న పదం వాడబడింది. ఇది ఆందోళన, కలత, బాధ్యత, శ్రమ, దుఃఖం వీటన్నిటినీ కూడా వర్తిస్తుంది, వాటన్నిటినీ కలుపుకుంటుంది. అంటే నీ మనస్సును కలవరపెట్టే ప్రతి సమస్య, నీవు తట్టుకోలేక నిన్ను కృంగతీసే ప్రతి బాధ, వాటన్నిటినీ కూడా దేవుని మీద మాత్రమే మోపమని నీ లేఖనం మాట్లాడుతుంది. ఆయన మీద మోపడం అంటే ఆయనకు అప్పగించాలి, పూర్తిగా ఆయనకి అప్పగించి ఆయన చేతికి వదిలిపెట్టేయాలి. కొన్నిసార్లు మనం దేవా నేను నీకు అప్పగించాను అంటాం, కానీ మళ్ళీ తిరిగి ఆ భారాన్ని, ఆ ఆందోళనను మళ్ళా మనం మోస్తూనే ఉంటాం. మాట మాత్రానికే అప్పగించానని చెప్తాం, కానీ దాని మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేను. నా భారాన్ని దేవుని మీద ఉంచాను, నాకు దిగులేందుకు, సమస్తమును ఆయన చూసుకుంటాడు, సరిచేయగలిగిన దేవుడని నువ్వు నమ్మి ఇక పూర్తిగా దాని గురించి ఆలోచించడం మానేసి వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఆయన నిన్ను ఆదుకున్నానన్న పదం నిన్ను బలంగా నిలబెట్టువాడని నీకు ధైర్యపరుస్తుంది. నువ్వు కూలిపోకుండా, నీ అడుగు తడబడకుండా, పాదము తొట్రులకుండా నిన్ను నిలవబెట్టి నిన్ను మోసేటటువంటి దేవుడు. మన భారాన్ని, మనలను మోసే దేవుడు నీకు తలవంపు తెచ్చేవాడు కాదు, నిన్ను మధ్యలో విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు. మనలను అంతము వరకు ఆయన నీ భారాన్ని మోస్తూ నిన్ను నడిపించి విజయ పదమునకు నిన్ను నడిపించేటటువంటి దేవుడు. ఈ కీర్తనాకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో భారాలు మోసాడు. శత్రువుల వేధింపులు, తన స్నేహితుల విశ్వాసఘాతకం, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నెన్నో. అయినప్పటికీ కూడా అతడు దేవుని మీదే తన భారాన్ని వేశాడు. ఫలితంగా దేవుడు అతనిని ప్రేమించి అతనిని స్థిరపరిచి నిలవబెట్టాడు. అలాగే హన్నా పిల్లలు లేని నేపథ్యంలో సంతానం కొరకు ఏడుస్తూ తన భారాన్ని దేవుని ఆలయంలో విడిచిపెట్టింది. ఆమె తమ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించింది. ఫలితంగా దేవుడు ఆమెకు సమూయేలుని ఆశీర్వాదంగా ఇచ్చాడు.
ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయం నూతన దినాన్ని ఆరంభించే నేపథ్యంలో నీకున్న భారం ఏంటో నాకు తెలియదు. కానీ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ భారం ఏదైనప్పటికీ దేవుని మీద మోపటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒకసారి మన ఈ ఆత్మీయ జీవన ప్రయాణంలో కొన్ని ప్రశ్నలు మనం వేసుకోగలిసిన వారమై ఉన్నాం. భారము, మోపము అన్న మాట మనకు తెలిసినప్పటికీ సంపూర్ణ విశ్వాసముతో మనం ఆ పై చేయలేకపోతున్నామేమో. ఈ ప్రశ్నలు వేసుకుందాం, మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం సరి చేసుకునే అవకాశమే నూతన దినం. నా భారాలను నా శక్తితో మోసుకుంటూ నేను అలసిపోతున్నానేమో పరీక్షించుకో. నా సమస్యలను, నా కన్నీళ్లను, నా ఆందోళనను నిజంగా నేను దేవునికి అప్పగించనా? స్పష్టత నువ్వు తెచ్చుకో. అప్పగించాను అనుకుంటూనే మరలా తిరిగి ఆ భారాన్ని మోస్తున్నావేమో. ఈ విషయాల్లో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ వాగ్దానం మనకి ఒక సత్యాన్ని చూపిస్తుంది. దేవునిపై పూర్తిగా ఆధారపడిన వాడే పూర్ణ శాంతి, బలం, ఆనందం అనుభవించగలడు. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా, ఈ నూతన దినాన్ని ఆరంభించినప్పుడు నిన్ను ప్రేమించే దేవుడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు నీకు ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ భారము నా మీద ఉంచు, నేను నిన్ను ఆదుకొని నీకు సమాధానం, శాంతిని నేను అనుగ్రహిస్తాను. ఆ ప్రకారముగా ఆయన అనుగ్రహించే మరి ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని మనం స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభా, చాలా కాలంగా నా భారాలను నేనే మోసుకుంటూ ప్రయాసపడి అలసిపోయి సొమ్మసిల్లిపోతూ ఉన్నాను. నీ వాక్యము ద్వారా నాతో సూటిగా మాట్లాడారు. నా భారము నీపైన మోపమని నీవు మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ క్షణమే నా ఆందోళనలు, నా సమస్యలు, నా కన్నీళ్లు సమస్తమును నీ పాదాల దగ్గర ఉంచుతూ ఉన్నాను. నేను సాగిలపడుతున్నాను ప్రభా. నీవు నన్ను ఆదుకొని నన్ను స్థిరపరచి నిలబట్టి నా జీవితం అంతా నీ భుజాల మీద నడవని, నీకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా నన్ను స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.